ఏంటి ఇలా ఉన్నాయి? అవును తమ్ముడు, నేను వేరే వాటర్ పోస్తాను. ఏంటమ్మా నేను పోసిన ఇక్కడ వాటర్ ఇట్లానే ఉన్నాయి. ఉండు మమ్మీని అడుగుతాం. మమ్మీ 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 ఏంటి నానా? ఇలా రా మమ్మీ. వస్తున్నా. ఏంటి నానా? మమ్మీ వాటర్ ఇలా బ్లాక్ గా ఉన్నాయి మమ్మీ. ఏం లేదు నాన్న, మీరు గ్లాసుని క్లీన్ చేయకుండా వాటర్ పోసారు, అందుకే ఇలాగున్నాయి. ఒకసారి వెళ్ళి గ్లాసుని క్లీన్ చేసి రాపు. ఓకే మమ్మీ. గ్లాస్ క్లీన్ చేసా. ఇప్పుడు ఆ గ్లాసులో వాటర్ పోయి. మమ్మీ కూర్చొని మమ్మీ. ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాయి వాటర్. అవును నాన్న, ఈ గ్లాస్ క్లీన్ చేసి వాటర్ పోసినప్పుడు ఎలాగా మంచిగా ఉన్నాయో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టినప్పుడు మన హృదయాన్ని కూడా శుభ్రపరచుకోవాలి. అవునా మమ్మీ, మనం గ్లాస్ వాటర్ తో క్లీన్ చేసాం కదా, మన హృదయాన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి? మనం చేసిన ప్రతి పాపమును మన మనస్సుతో, చూపులతో, మాటలతో, చేతులతో, క్రియలతో చేసిన ప్రతి పాపమును మోకరించి కన్నీటితో హృదయపూర్వకంగా ప్రార్థించి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు యేసయ్య మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు మన హృదయం క్లీన్గా ఉంటుంది. గ్లాస్ క్లీన్ చేయకుండా వాటర్ పోసినప్పుడు అవి ఎలాగైతే బాగాలేదో మన హృదయం క్లీన్ చేయకుండా అలాగే ఉంటే ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా వ్యర్థమే. అవునా మమ్మీ? అవును. అయితే మనం కూడా మన హృదయాన్ని క్లీన్ చేసుకొని కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదాం. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.